హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా జొన్న ఇడ్లీ. డయాబెటిక్ పేషెంట్స్కి, బరువు తగ్గాలనుకునే వారికి ఈ జొన్న ఇడ్లీ చాలా యూజ్ అవుతుందండి. మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి. దానిలోనికి 2 కప్పుల వరకు జొన్నలు అయితే వేస్తున్నాను. ఈ జొన్నల్లో వాటర్ అయితే పోసి ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా అయితే కడిగేయండి. కడిగిన తర్వాత మరలా వాటర్ అయితే పోసేసి 5 నుంచి 6 గంటల సేపు అయితే నానబెట్టుకోండి. అలాగే మరొక బౌల్ అయితే తీసుకుని ఏ కప్పుతో జొన్నలు వేసామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ వేసుకోండి. దీన్ని కూడా వాటర్ పోసేసి ఒకసారి కడిగేసి నానబెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు జొన్నలు నానే ముందు అరగంట ముందుగా ఒక అరకప్పు వరకు అటుకులు అయితే తీసుకోండి. ఈ అటుకుల్లో వాటర్ అయితే పోసేసి వీటిని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేయండి. ఇందులో ఇసుక డస్ట్ లాంటిది అయితే ఉంటుంది కాబట్టి కడిగేసి శుభ్రంగా మనం తాగే మంచి వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు 5-6 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. జొన్నలు పప్పు అయితే నానిపోయినాయి. వీటిని మరలా 2 సార్లు అయితే కడిగేద్దాం. కడిగిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసుకోవడమే. అలాగే అరగంట ముందుగా నానబెట్టిన అటుకులు కూడా బాగా నానాయండి. ఇడ్లీ కడగవలసిన అవసరం లేదు. ఇంకా ముందుగా బాగా కడిగేసి మంచి వాటర్ పోస్తాం కాబట్టి కడగవలసిన అవసరం లేదు. చూడండి, ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి మినపగుళ్ళు అయితే వేసేసుకోండి. అలాగే నానబెట్టిన అటుకులు కూడా వేసేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకులు మినపప్పు వేసేసిన తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకుని మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో అయితే వేసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న బౌల్లో అయితే వేసుకోండి. ఈ మినప్పిండి వేసేసిన తర్వాత అదే జార్లోకి కడిగి పెట్టిన జొన్నలు కూడా వేసేసుకోండి. ఈ జొన్నలు వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి. కొద్దిగా వాటర్ అయితే పోసుకుని కొంచెం రవ్వగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఏళ్ళతో పట్టుకుంటే బరగ్గా అయితే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ముందు గ్రైండ్ చేసిన మినప్పిండిలోకి అయితే వేసేసుకోండి. ఈ జొన్నపిండి వేసిన తర్వాత మినప్పిండి జొన్నపిండి మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా కలపండి. చూడండి, ఇడ్లీ వేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి. మరీ గట్టిగాను ఉండకూడదు, అలా అని లూజ్గాను ఉండకూడదు. ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోండి. మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా పులుస్తుంది. ఈ పిండిలోకి ఇప్పుడైతే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం పిండి అంతా సెట్కి అయితే కలిపేయండి. కలిపేసి ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని అందులో ఉన్న రేకులు అయితే తీసేసి పాత్రలోకి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే ఈ వాటర్ని మరగనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రేకుల్లోకి ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో చూసుకుని అయితే ఇడ్లీ రేకుల్లో పిండిని అయితే వేసేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే రేకులను అయితే పెట్టేసాం పాత్రలోకి. ఇలా రేకులను పెట్టేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి 15 నిమిషాల పాటు ఇడ్లీలను అయితే ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే చూస్తూ అయితే ఉండండి. నేను వచ్చేసి 15 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి చేయి తడి చేసుకుని ఇడ్లీలు అయితే ఏలు పెట్టి చూడండి. ఏలుకి అంటుకున్నట్లయితే ఇడ్లీ ఉడికిపోయినట్లే. పిండి కానీ ఏలుకి అంటుకుంటున్నట్లయితే మరి కొంచెం సేపు ఇడ్లీలు అయితే ఉడకనివ్వండి. నాకైతే ఉడికిపోయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను. వీటిని కొద్దిగా చల్లారిన తర్వాతే తీసుకోండి. వేడి మీద తీసినట్లయితే ముద్దల్లో అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీస్తున్నాను. ఇలా జొన్న ఇడ్లీని చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే పల్లి కొత్తిమీర చట్నీ అయితే చేశాను. మీరు ఏ చట్నీ చేసుకుని తిన్నా బాగానే ఉంటాయి జొన్న ఇడ్లీలు. కాకుంటే మామూలుగా మనం ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలాగా తెల్లగా అయితే రావండి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. బట్ చాలా హెల్దీ రెసిపీ అండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.